ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ విద్య, విద్యుత్ రంగాల్లో అభివృద్ధి పనులకు వేగం పెంచుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వందలాది మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని కొప్పిరపాలెంలో 111 మంది విద్యార్థులు, మల్లాయపాలెంలో 43 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉచిత సైకిళ్లు అందజేశారు. అనంతరం మల్లాయపాలెం కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి అని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యాబోధన అందిస్తుంది అని తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోనే ఇప్పటికే 11,500 మందికి పైగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. దాతల సహకారంతో పేద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేయడం సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 200 మంది దివ్యాంగులకు ఉచిత ట్రే సైకిళ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యుత్ రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్డీఎస్ఎస్ పథకం కింద మల్లాయపాలెంలో 290 కొత్త విద్యుత్ స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సోలార్ కనెక్షన్ అందిస్తున్నామని, ముఖ్యంగా ఓసీ, బీసీ వర్గాల వినియోగదారులు ఈ పథకం ద్వారా రాయితీలతో సోలార్ సదుపాయం పొందవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని, ఆ విజయాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన మంత్రులని గొట్టిపాటి రవికుమార్ గారిని అందరూ ఆహ్వానిస్తున్నారు. వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చేసరి తర్వాత ఐఎస్ఆర్రావు గారిని అందరూ ఆహ్వానిస్తున్న గ్రామ నాయకుల తర్వాత ఎంపీఓ గారు కృష్ణకుమార్ ధన్యవాదాలు సార్. తర్వాత మన మండల నాయకులు గారిని, గోవిందరావు గారిని, ఇతర నాయకులందరూ ఆహ్వానిస్తున్నాం. దాని తర్వాత విద్యార్థులందరూ కదా థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పిస్తుంటారు. ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేయడానికి మన గ్రామానికి వచ్చేసినటువంటి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి స్వాగతం. గట్టిగా చెప్పిరా 6th ఈ సంవత్సరం 6th వచ్చావు, జాయిన్ అయ్యావు అందరా చెప్పండి చాలా రోజులు ఎదురు చూస్తున్నారు. పదహారు వేల మంది టీచర్లు కూడా ఈ సంవత్సరం మనం పెట్టడం జరిగింది. 16,000 మంది టీచర్లు డిఎస్సి ద్వారా తీసుకోవటం అంటే దేశ చరిత్రలో
ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అనమాట. అంతమంది టీచర్స్ని తీసుకోవాలి, అంతమంది టీచర్స్ని పెట్టడం జరిగింది. దాదాపు మన కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి ఇప్పుడు దాకా 13,500 మందికి ఇచ్చారు సైకిల్. దాదాపు 6-7 కోట్లు ఖర్చు పెట్టాం. అన్ని కూడా డబ్బులు మనం ఒక ఊర్లో స్కూల్లో ఒకసారి ఇస్తే మిగతా వాళ్ళు చాలా మంది డోనర్స్ వచ్చి మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము కూడా సహాయం చేస్తామని చాలా మంది ముందుకు వచ్చారు. 30 మంది ముందుకు వచ్చి వాళ్ళందరూ డబ్బులు అనమాట. అవన్నీ నా ఒకడే కాదు, లేదా ఇంకెవరే కాదు, అందరూ చాలా మంది సహాయం చేయబట్టి అంతమంది చేయగలిగారు. కొంతమంది వికలాంగులకు స్కూటర్లు ఇచ్చాం. దాదాపు 200 మంది వికలాంగులు దివ్యాంగులకి స్కూటర్లు ఇచ్చాం అన్నమాట. ఇట్లాంటివన్నీ చేసింది ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా చేయగలిగాం. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఈ గ్రామంలో వచ్చేసరికి ఆర్టీఎస్ఎస్ అనే ఒక కార్యక్రమం పెట్టి 290 పోల్స్ మార్చాం. ఇంకా 10%, 15% పెరుగుంది. 4 ట్రాన్స్ఫారాలు పెట్టాము. దాదాపు ₹1 పనిచేసాం. అదేవిధంగా చేయాల్సింది ఇంకా కావాల్సిన పోల్స్ 50 పోల్స్ 2 ట్రాన్స్ఫారాలు పెట్టాలి. ఈ వర్కర్స్ పనిచేసే వర్కర్స్ అందరూ ఎండ తీవ్రత వల్ల చాలా మంది వెళ్ళిపోయారు. మళ్ళీ కొద్దిగా వాతావరణం చల్లబడింది. వాళ్ళు ఇంకో వారంలో పని స్టార్ట్ చేస్తాం. మీ ఊర్లో ఇంకొక 50 పోల్స్ ఇంకో 2 ట్రాన్స్ఫారాలు పెట్టి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేస్తాం. మొత్తం కూడా మీరు ఎప్పుడో స్తంభం ఎప్పుడో ఫస్ట్ లో వేసి ఉంటారు, తర్వాత ఈ మధ్యకాలంలో స్తంభం మార్చి ఉండరు. మీరు ఏదైనా అర్జెంట్ అనుకుంటే 1-2 స్తంభాలు మార్చి ఉంటారు, కానీ ఒక గ్రామానికి 300-400 స్తంభాలు మార్చి ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నాం. అదేవిధంగా PM సూర్య గారు అని చెప్పి ఇప్పుడు మనం ఎస్సీ కాలనీలోకి వెళ్ళాం. ఇప్పుడు ఇంటి పైన సోలార్ పెట్టాం. 2 కిలోవాట్లు 1,20,000 అవుతుంది అనమాట ఖర్చు. ఇప్పుడు మీ ఊర్లో ఆ కాలనీలో 20 మందికి పాత మల్లాయపాలెంలో 20 పెట్టాం. ఇక్కడ కొత్త మల్లాయపాలెంలో 20 పెట్టాము. పాత మల్లాయపాలెంలో 10 పెట్టాము. మొత్తం 30 అయిపోయింది. ఇంకొక 8 మంది పెడతాం. ఇంకా ఇప్పుడు బిగించేటప్పుడు చాలా మంది వచ్చి మా ఇండ్ల పైన కూడా పెట్టమన్నారు. ఇంకొక 50 మంది వాళ్ళకు కూడా తొందరలోనే శాంక్షన్ చేపించి అవి కూడా చేపిస్తాము. అట్లనే మన ఊర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇళ్లమైన మన వాళ్ళందరూ కూడా ఇళ్లమైన పెట్టుకోవచ్చు. 3 కిలోవాట్లు శుభ్రంగా. మీ కరెంట్ బిల్లు పెద్ద కట్టే పని ఉండదు, తక్కువ కడతారు. మీ ఇంటి మీద ఎండతోటి కరెంట్ ఉత్పత్తి మీ ఇంట్లోనే పవర్ శుభ్రంగా ఉపయోగపడింది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మొత్తం 78,000 సబ్సిడీ ఇస్తారు. మీరు ఇమీడియట్ గా పెట్టగానే సబ్సిడీ ఇస్తుంది. ఈ ఊర్లోనే చేస్తున్నాడు. అతని చేత ఏమైనా పెట్టారా? ఊర్లో పెట్టారా? పెట్టలా. మీకు అవసరం లేదు, బాగా డబ్బులు ఉన్నాయి మీ ఊరికి. నువ్వు పెట్టావు పర్లేదు. వాళ్ళు నేను మా ఊరు వాళ్ళని అడుగుతున్నాను. మీరు ఒక 10 మంది పెడితే అందరూ మీ 10 మంది పెట్టి మీకు లాభం ఉంటే మిగతా వాళ్ళు పెడతారు. మీరు ఒక 4-5 పెట్టండి. 78,000 సబ్సిడీ వస్తుంది. 1,20,000 మన సొంత డబ్బులు. 1,20,000 లేనంత కాదు కదా మీరందరూ. పెట్టండి. అందరూ కంపెనీ ఓనర్లే కదా. కంపెనీ ఓనర్లు అందరూ ముందు పెట్టండి. ఇళ్ళ మీద అది చూసి మిగతా వాళ్ళు కూడా పెడతారు. ఉపయోగం ఉంటేనే పెట్టమన్నా నేను. ఉపయోగం ఉండింది. 3 కిలోవాట్లు 2 లక్షలు 2,10,000 అయింది. 78,000 సబ్సిడీ ఇస్తున్నారు. బీసీలకి అయితే మనం ఇంకొక 20,000 కలిపిస్తున్నాం. ఎస్సీలకి అయితే 100% ఇస్తున్నాం. అన్ని చేస్తాం. కరెంటుకి సంబంధించి మొత్తం పోల్స్ మార్చాం. ఈ సూర్య గారికి చేస్తున్నాం. పిల్లలకు సంబంధించి ఇంకా ఊర్లో రోడ్లు చేశాం కదా. డ్రైన్స్ కట్టామా? డ్రైన్స్ కట్టాం. ఇంకా ఏమైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మన వాళ్ళందరూ కలిపి గుడి ఒకటి అడుగుతున్నారు. ఆ గుడి కూడా అడుగుతున్నారు. గుడి చేసి పెట్టమని మా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు పునాది చేశాము. గుడి కంప్లీట్ చేయమని అడుగుతున్నారు. అది రేపు మన వాళ్ళతో మాట్లాడి ఏం చేయొచ్చో కనుక్కొని అది తొందరలో చేపిస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్
www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.